తిరుపతిలో భూ కబ్జాకి యత్నిస్తున్నారు లోకల్గా ఉన్నటువంటి నాయకులు. దాదాపు 5 కోట్లకు సంబంధించినటువంటి భూమిని కబ్జా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి పోలీసులు, రెవెన్యూ శాఖ కూడా పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి కూడా బాధితులు చెప్తున్నారు. మనము చూస్తున్నటువంటి బాధితులు దాదాపు వీళ్ళిద్దరు కూడా 80 సంవత్సరాల పైన ఉంటుంది. వీళ్ళు పైసా కూడబెట్టి దాన్ని సంపాదించుకున్నారు. కాకపోతే ఫ్యూచర్కి పడుతుందనేటువంటి ఒక ఆలోచనతోనే అక్కడ నిలబెట్టుకున్నారు. కాకపోతే ప్రస్తుతం వాళ్ళ భూమినే కబ్జాకు పాల్పడినటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది. అసలు ఏంటో విషయం కనుక్కుందాం. మీ పేరేంటమ్మా? సంపూర్ణ. ఏం జరిగింది అసలు? ఎప్పుడు కొన్నారు భూమి? 1981లో నాయన. అప్పుడు మేము ఇట్టే ఆడ సంపాదించుకొని ఏదో 10 రూపాయలు మిగలు పెట్టుకున్నాం, తెచ్చాడు పెట్టుకున్నాము. కొన్నేళ్ళ వరకు బాగా ఉండిందాం. చంద్రలేఖ హయాంలో వచ్చినప్పుడు రాళ్ళు నాటించున్నారు. ఆ హయాంలో కొన్ని రాళ్ళు పిరికేసినారు. అది మళ్ళా ఆయల నుంచి మళ్ళా తిరుక్కుంటానే ఉన్నాము. మళ్ళీ తూరి ప్రహరీకి రెడీ చేసుకున్నాము. మళ్ళీ ఇంకా ఈ లోపల వాళ్ళు ఇన్ని ఏళ్ళగా తిరుక్కుంటానే ఉన్నాము నాయన. అది ఏది తేలకుండా అందరూ ఇట్నే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఈ మాదిరి ఇల్లు వేసుకొని ప్రహరీ కట్టి గేట్లు పెట్టుకొని చేసుకొని ఉన్నారు. ఇప్పుడు పోలీసులు చెప్పారమ్మా వాళ్ళు ఏం చెప్తున్నారు? డబ్బులు కొనుక్కునే దానికి కూడా భయభ్రాంతులు చేస్తాను సార్. వాళ్ళు తక్కువకి అడుగుతా ఉన్నారు. 5 కోట్ల ప్రాపర్టీని 1 కోటి కాగితాలు ఇచ్చేసి 1 కోటి ఇచ్చేస్తే మేము ఇది చేసుకుంటామని చెప్పి కూడా అడిగినారు సార్. మేము ఒప్పుకోలేదు. ఇంకా మన దౌర్జన్యం నిన్న పోతే పోలీసు వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ కాడ చెప్పి పంపించేసి మళ్ళీ వాళ్ళు యథాప్రకారం రూమ్లు వేసుకొని గేట్లు పెట్టేస్తున్నారు సార్. ల్యాండ్ మానసరోవర్ హోటల్ దగ్గరలో ఉంది సార్. 25 సెంట్లు. 25 సెంట్లు. ఇద్దరిది కలిపి 25 సెంట్లు సార్. ఎప్పుడు తీసుకున్నారు మీరు? బిడ్డలేనా ఎండ అనక గాలి అనక మా పగులనక చేసినావు. ఆడికి పోతుంది రిజిస్టర్ అయిపోయినదని గమ్మున ఉన్నారు. మా పోలీసులు ఏం చెప్తున్నారు? మీరు కూడా దగ్గరుండి చూస్తున్నారు కదా, వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అవుతున్నారు? అంటే నాకు నిన్న చెప్పారు. వీళ్ళు చెప్పిన తర్వాత వీళ్ళని నిన్న ఈవినింగ్ మేము వెళ్ళే కొందికి వీళ్ళు తీసుకెళ్ళి ఉన్నారు. తర్వాత వీళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు, వాళ్ళని కట్టుకొనివ్వండి, మీ సైట్ గానీ అయితే మళ్ళీ మేమేమి వచ్చి దొల్లిస్తాము అని చెప్తున్నారంట. అంటే 2 పక్కల వినాలి ఆయన. వినిన తర్వాత ఎవరిది అనేది రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి ఫలానా అని చెప్పిన తర్వాత వాళ్ళకి చెప్పాలా, మీదేంటమ్మా మీరు కట్టుకోండి అని చెప్పాలా. అని ఎవరిదని తేలక ముందే వాళ్ళని వన్ సైడ్ మీరు మాట్లాడుతూ వాళ్ళని వెళ్ళి రాత్రి గోడ కట్టుకోమని చెప్పి గేట్ పెట్టుకోమని చెప్తే కనీసం వీళ్ళు అడుగుతున్నారు. మేము రైట్ రాయల్గా మేము కొన్నాము, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి, మీ దగ్గర ఏమన్నా చూపించండి అంటే అవన్నీ మీకు ఎందుకు అని అంటాడంట సిఐ. అవన్నీ మీకు ఎందుకంటే ఎట్లా అనామకుడు పోతా ఉండి దోవలో పోతా ఉండి ఇది నా సైట్ అంటే ఇచ్చేస్తారా? పోలీస్ స్టేషన్ ఉంది, ఇప్పుడు నేను దోవను పోతా ఉంటాను, పోలీస్ స్టేషన్ నాది, నువ్వు ఎవడు రైడ్ ఉండేదానికి బయట బా అంటే అది కుదురుతుందా? పోనీ వాళ్ళ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో చూపించంటే ఇంతవరకు చూపించట్లే. వీళ్ళు పక్కా రైట్ రాయల్గా చూపిస్తున్నారు కదా, ఎంఆర్ఓకి రాసింది చూపిస్తున్నారు, వీళ్ళు ఈసీ తీస్తే వీళ్ళ పేర్లే వస్తున్నాయి. ఇవన్నీ పక్కాగా వీళ్ళు చూపిస్తూ ఉన్నప్పుడు ఈ ముసలోళ్ళు పెద్దోళ్ళని వీళ్ళ అమాయకత్వం చూసుకొని ఆ సైట్లోకి నెలకొక్కడు ఇది నాది, ఇది నాది, ఇది నా జాగా, ఇది నా జాగా అని ఈ రోజు వచ్చినాడు, ఇంకొక నెల తర్వాత రాడు, ఆ నెల తర్వాత వచ్చినాడు, మళ్ళీ 1 నెల తర్వాత రాడు. ఇప్పుడు ఒక కార్పొరేటరు ఇప్పుడు ఆయన అధికార బలంతో ఈరోజు వెళ్ళి దౌర్జన్యంగా ఆడు కూర్చొని ఇది ఒక పోలీసులు అంటారు, రిటైర్డ్ సిఐ అంటారు, ఎక్స్చేంజ్ సిఐ అంటారు, లేదు క్రిస్టియన్ ఆమెది అంటారు. ఒకరు కాదు, దానికి కర్నూలు సావుకి 1,00,000 కారణాలు. ఇప్పుడు పక్కాగా వచ్చి లడ్డు భాస్కర్ అని ఇప్పుడు చెప్తున్నారు. లడ్డు భాస్కర్, లోకేష్, లడ్డు భాస్కరు, జవహర్ బాబు, ప్రేమ్ కుమారు, ప్రజెంట్ లోకేష్ అని ఆయన. ఈ నలుగురే మాకు ఆడ అడ్డు ఉండేది. మిగిలిన తొడుకోపోయి ఒక 50-60 మంది వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి సార్. వచ్చి దౌర్జన్యం చేస్తా ఉన్నారు. 50-60 మంది వచ్చి రూమ్ వేసేస్తున్నారు సార్. అదే వాళ్ళ సొంతం అయితే అంత ఇదిగా వేస్తారా? అదే ఇప్పుడు మేము వేయాలనుకుంటే మేము కొంతమందిని పెట్టుకుంటాం, కొన్ని రోజులు వేసుకుంటాం. ఇమీడియట్గా వేయాల్సిన ప్రమాదం ఏమి వాళ్ళదైతే అంత ఇదిగా చేస్తారా? అది ఇప్పుడు మళ్ళా వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి కూడా మళ్ళీ అన్నీ పోయి ఆ రూమ్లోనే ఉన్నాం సార్. లాక్కొని వెళ్ళిపోయినారు పోలీసులు, లేడీస్ పోలీసులు అందరినీ లాక్కొని పోలీస్ స్టేషన్కి పోయినారు. ఆడేం చెప్పినారు, ఏమ్మా మీరైతే మీకు తేలుతుంది, వాళ్ళైతే వాళ్ళకు అన్నీ ఈ పాపే లోపల పోయి మాట్లాడింది. అవి మళ్ళా నిన్న వచ్చి ముందేం చెప్పినారంటే ఏదో ఒకటి తేలిందాకా
ఎవరు కానీ వేయొద్దని ప్రపోజ్ పెట్టున్నారు. పెట్టిన తర్వాత అనుకోకుండా వాళ్ళు వేయాల్సిన ప్రమోదం ఏమొచ్చింది, అది వేసేసి ఇప్పుడు రాత్రి మేము పోయి రూమ్లో కూర్చొని కాదని మేము బయట రామంటే కూడా మళ్ళా వాళ్ళు లాక్కొని పోయి ఆడ పెట్టి మళ్ళీ మేము పట్టుకు మమ్మల్ని ఇంటికి పంపించేసినారు. మళ్ళీ నైట్కి గేట్లు పెట్టేసి అన్ని రెడీ చేసేస్తున్నారంట. తీసుకెళ్లారా పెద్దమ్మ? అవును, నేనైతే రాలేను, నేను నల్లేనంటే ఈడ్చుకొని పోయింది. ఒక ఈడ్చుకొని పోయా ఎత్తి అదే వ్యాన్లో గుఫను పెట్టింది. నా వల్ల చూస్తున్నా కదా నిజంగా ఎంత దౌర్జన్యమో. ఒకవేళ వీళ్ళది భూమి కాకపోతే వాళ్ళెవరిదైనా భూమి అయితే రెవెన్యూ పోలీసు అధికారులు ఎవరిని కూడా ఎంటర్ కానియకుండా ఎవరికైతే న్యాయం జరుగుతుందో ఫైనల్గా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ వీళ్ళని పని చేయకూడదు, దాంట్లో ఎంటర్ కాకూడదు అని చెప్పిన తర్వాత ఆపోజిట్ పార్టీ వాళ్ళని నేరుగా వెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్ నిర్మించే విధంగా కూడా పోలీసులు సపోర్ట్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. నిజంగా చూస్తున్నాం, దాదాపు 80 సంవత్సరాల పైన ఉంటాయి వీళ్ళకి. ఎప్పటి నుంచో వీళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి భూమిని ఇప్పుడు రోజుకొకరు వచ్చి దాన్ని కబ్జా చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం భూముల విలువలు పెరిగినటువంటి కారణంగానే అధికార పార్టీ నేతలు ఇటువంటి దారుణానికి పాల్పడుతున్నారని కూడా చెప్తున్నారు. మాకైతే ఆ భూమి దక్కకపోతే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది.